రీసెంట్గా కూడా మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 2 years కంప్లీట్ అయిపోయింది. ఎందుకు మాట్లాడితే నువ్వు జర్నలిస్ట్వా అంటుర్రు. అంటే జర్నలిస్టులు అంటే ఇట్లనే ఉండాలని చెప్పి మరి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇట్లా మాట్లాడతారా అంటే మరి జర్నలిస్ట్ అని నొక్కేస్తురు తొక్కేస్తురు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం జర్నలిస్ట్ ఇట్లనే మాట్లాడాలి, ఇట్లనే ధైర్యంగా ఉండాలి కాదంటారా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. ఇట్లనే ఉండాలి కదా. డబల్ పీజీ ఉంది, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ప్లస్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదువుకున్నారా భయ్. కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా కూడా, అర్థమైందా? కూచిపూడి డాన్సర్ కూడా. ఇంకేమైనా కావాలంటే నా వివరాలు ఏమైనా చెప్పమంటే నా ఇంటర్వ్యూ కావాలంటే అడిగిస్తా, దాంట్లో అన్నీ చెప్తా. కానీ నువ్వు ఫస్ట్ అక్క చదువుకో. నువ్వు ఏ పార్టీ కార్యకర్తవో నాకు తెలియదు కానీ చెప్తున్నా. ఢిల్లీకి వెళ్ళారా నిజంగా చెప్పండి మేడం. ఎస్, ఢిల్లీకి బయలుదేరినంట. ఢిల్లీకి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి మీద నిందారోపణలు చేయడం అంటే సూర్యుని మీద ఉమ్మి వేయడం లాంటిదంట. నీ బొందరా, నీ బొంద నరసింహారెడ్డి. పక్కన నువ్వు కూడా రెడ్డివే కదా, రెడ్డిలు హమీ తుమి ఏకే అంటారు కానీ నీ బొందరా. అరే సన్నాసి, నువ్వు రా లైవ్కి రా, చూపి మళ్ళీ చూపి అన్నారా? నీకు దమ్ము ఉంటే, నీకు కళ్ళు ఉంటే నువ్వు అద్దాలు పెట్టుకొని ఆ ప్రూఫ్ చదవరా భయ్. నీతి నిజాయితీ నియతులే. అందుకే రా నీలాంటి మూర్ఖులు ఉండబట్టే తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నారు, పాపాలు చేసుకుంటూ పోతా ఉన్నారు భయ్. నరసింహారెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డితో మాకేమైనా ఆశ తగాదాలు ఉన్నాయి రా భయ్? మాకేమైనా గడ్డు పంచాయతీలు ఉన్నాయా కొండా విశ్వేశ్వరరెడ్డితో? ఆయన కూతురు ఏజ్ ఉంటా నేను, ఆయన కూతురు ఏజ్ ఉంటా. ఆయన మాతో పెట్టుకుండు, మేము ఆయనతో పెట్టుకోవడం కాదు. ఏవి కాలేజ్ పోయి అడుగు, ఆడ లేని కాలేజ్ ఏడికెళ్ళి వచ్చిందని అడుగురా. నీకు దమ్ము ఉంటే పోయి ఏవి కాలేజ్ గడప దొక్కు. నువ్వు ఏవి కాలేజ్కి పోయి నేను ఫైల్లో చూపించిన ఫార్మసీ కాలేజ్ ఉందా లేదా, కాలేజ్ బిల్డింగ్ కట్టిండా లేదా అడుగురా భయ్. నువ్వే పోయి ఎంక్వైరీ చేసుకో. సిగ్గుశరం ఉండాలిరా సన్నాసి. నీకు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రూఫ్స్ చూసుకోకుండా పోయి నా గురించే మాట్లాడతావు. దంత దమ్ముంటే మాట్లాడతావురా నువ్వు. సూర్యుడు మీద ఉమ్మినట్టేనా చెప్పకు. సూర్యుడు సిగ్గువాడి ఆయన ఈ అసలే ఇప్పుడు కరెంటు పోతుంది, ఆ సూర్యుడు సిగ్గువాడి దాక్కోగలం అంత మనకు వెలుతురు రాకుండా పోతుంది. సూర్యుడు మీద ఉమ్మేసినట్టేనంట. ఏం చేసిండండి కొండా విశ్వేశ్వరరెడ్డి? నేను అడిగింది ఏంది, నువ్వు మాట్లాడేది. ప్రూఫ్స్ చూపెట్టినా కదా. మేమేమైనా సృష్టించినామా, కల్పితం చేసినామా? యూజీసీ ఫండ్స్ ఇచ్చినట్టు ఉందిరా లెటర్ ఆడా సన్నాసి. యూజీసీ ఫండ్స్ ఇచ్చింది కానీ బిల్డింగ్ లేదు, కానీ బిల్డింగ్ కట్టినట్టు పేపర్లలో ఉన్నాయి. పేపర్లల్లో నీకు అర్థమవుతుందా సార్? నరసింహారెడ్డి సార్ అర్థమవుతోందా సార్? ఎక్కువ తక్కువ మాట్లాడినామంటే చీల్చి చెండాడుతా బిడ్డ. తెలంగాణ ఆడబిడ్డలం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది చూసుకోమలా. అర్థమైందా? కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు, ఏ పార్టీలో ఎవడు తప్పు చేసినా, ఎవడు అవినీతి చేసినా, ఎవడు ఫండ్స్ డైవర్ట్ చేసినా చూపించే దమ్ము నాకున్నదిరా భయ్. నీకుందా? నీకు ఇంట్లో నీ బూజు దులుపుకోవడం కూడా శాత కాదు ఎదవా మాట్లాడుతూ ఉన్నావు. ప్రూఫ్ చూపించినా సరే వీడు తలకమాసినోడు కాకపోతే, ఇగో చూడండి, తలకమాసినోడు కాకపోతే ప్రూఫ్స్ చూపించినా సరే కొండా విశ్వేశ్వరరెడ్డి మీద అలిగేషన్ చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మడమాట. సూర్యుడు ఎందుకు వాడుకుంటారో మధ్యలో సన్నాసిను? సూర్యుడు ఎక్కడా, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్కడా? అన్ని ఆస్తులు ఉన్నాయి కదా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి. అన్ని ఆస్తులు ఉండి కూడా ఈ యూజీసీ ఫండ్స్ అవసరమా? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. కాలేజ్ యూజీసీ ఫండ్స్ పేరు చెప్పుకొని నీకు ట్రస్ట్ పేరు మీద కొండా విశ్వేశ్వరరెడ్డి ఊర్లో ఎందుకు కొన్నాడండి ఆయన ల్యాండ్స్? కొన్నప్పుడు పోనీ అక్కడన్నా ఒక బ్రాంచ్ లాగా ఏదైనా కట్టాలి కదా. ఆయన సొంత పెత్తనం యూజ్ చేసుకుంటూ సొంతంగా కల్టివేషన్ ఎందుకు చేస్తున్నాడు? పోయి చూడండి ఆ ఊర్లో సర్వే నెంబర్ చెప్తా, కళ్ళు తెరుచుకోరా భయ్. నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఏందో. పెట్టరా భయ్, మళ్ళీ పెట్టరా భయ్, కమెంట్ పెట్టు. నీకు దమ్ముంటే పెట్టు చెప్తా. కొండా విశ్వేశ్వరరెడ్డే కాదు, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా సరే ఓకే టీవీ దృష్టికి వస్తే వాళ్ళ నిజస్వరూపాలు బయట పెట్టాల్సిందే, పెట్టి తీరుతాం. మాట తప్పం, మడమ తిప్పం. దట్ ఈస్ శ్రావ్య. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నీకు దమ్ములు ఉంటే నిరూపించుకో. కోట్ల కేసేసి ఆల్రెడీ వేసిండు కదా. సబ్మిట్ చేస్తే తల తీసుకెళ్ళి ఎడబెట్టుకుంటాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. అవన్నీ సబ్మిట్ చేస్తే కొండా విశ్వేశ్వరరెడ్డికే శిక్ష పడుతుందిరా భయ్. మరి జడ్జిని కూడా మేనేజ్ చేస్తే నేను ఏం చేయలేను.
అన్ని పేపర్లలో సేమ్ టు సేమ్ వార్తలు, సేమ్ టు సేమ్ నవ్వులు. మా పొంగులేటి గారు ఏదో పొంగిపోతూ ఉన్నారు, ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఉప్పొంగుతుంది గోదావరిలాగా పొంగులేటి గారు పొంగిపోతూ ఉన్నారు. ప్రకాష్ గౌడ్ను కాంగ్రెస్లో కావాలించిన మా పట్నం మహేందర్ రెడ్డి అన్న ఏందో ఆయన ఎమ్మెల్యే టికెట్ తీసుకోకుండా ఆయన తప్పు చేసిండు అని అప్పుడే చెప్పినాం. వద్దు సార్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే చెప్పినాం ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని చెప్పి, పైలట్ రోహిత్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి. ఇన్లే ఇప్పుడు ఏం చేసిరు, సరే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత భార్యను తీసుకొచ్చి నిలబెట్టిరు. వాళ్ళు చేవేలలో ఉంటే ఖచ్చితంగా నో డౌట్ పట్నం సునీతమ్మ గెలిచేది. మరి ఎందుకు గెలవలేదో వీళ్ళు ఆలోచించాలన్నా. పక్కన నుంచి రేవంత్ రెడ్డి దగ్గర చప్పట్లు కొడుతుండు సారు. ఎందుకు గెలవలే? చేవేళ్ళ టికెట్టు సునీతమ్మకి ఇచ్చుంటే గెలిచేది కదా. మల్కాజిరికి ఎందుకు ఇచ్చిండు? అసలు మల్కాజిరిలో సునీత మహేందర్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. పోయి ఎందుకు ఇచ్చిండు? మరి వీళ్ళు మోసం చేసినట్టే కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి అడగాలనా? ఏందో లోకం గొడ్డిపోతూ ఉన్నది, వాళ్ళకి అర్థమవుతలేదో ఏమో అర్థమవుతలేదు. పవర్ఫుల్ సిట్టింగ్ సిస్టంగా హైడ్రా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రత్యామ్నాయంగా సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు నాలాల కబ్జాకు అడ్డుకట్ట. మీరు చేయకుండా చూసుకోండి కబ్జాలు ఫస్ట్. సీఎం రివ్యూలు, ఆఫీసర్ల గుబులు. బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే అవుట్ అట. బీజేపీకి ఈటెల కొత్త కాదు. సామాన్య కార్యకర్తే సీఎం అయ్యే ఛాన్స్. ఎవడండి ఆయన? పార్టీ నెంబర్ 1 చేసేందుకు 15 రోజుల ప్రణాళిక. దక్షిణ భారతంలో బీజేపీ బలపడుతుంది. 13 రాష్ట్రాల కాంగ్రెస్ ఖాతా తెరవలేదు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరుగు, ఉద్యమాలను అణిచివేస్తున్న కాంగ్రెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎవరో నీతిమంతులు మాట చెప్పారు, ఆర్ఎస్ఎస్ ఈటెల రాజేందర్కి సపోర్టే చేస్తలేరు, కావాలంటే సపోర్ట్ తినండి కానీ మేము సపోర్ట్ చేయమంటుంది. ఈటెల రాజేందర్ బీజేపీకి అనర్హుడు అంటుంది. మరి కొన్ని పత్రికలు మోస్తున్నాయని ఈటెల రాజేందర్ను, హరీష్ రావును ఏ మీడియా కూడా వాళ్ళు మాట్లాడరండి. ఎందుకంటే ఏ మీడియా కూడా ఈటెల రాజేందర్ గురించి, హరీష్ రావు గురించి మాట్లాడదు. మాట్లాడిన ఏకైక ఛానల్ ఓకే టీవీ. గర్వంగా చెప్తున్నా, 5,000 కోట్ల స్కామ్ బయట పెట్టింది ఓకే టీవీ, సివిల్ సప్లైస్ది, విత్ ప్రూఫ్స్. మళ్ళా ఏదో ఇట్లా నోటి మాట కాదు, విత్ ప్రూఫ్స్. సివిల్ సప్లైస్ 1,700 కోట్ల అప్పు చేసి 1,300 కోట్ల మిత్తి కట్టినాం మనం, ఇంకా కడుతున్నాం. అప్పుల పాలైంది, దాని గురించి ఎవడు మాట్లాడు. ఈ ప్రభుత్వానికి సీమ గుట్టట్టు కూడా లేదు. ఫస్ట్ దాని గురించి మాట్లాడమన్నాడు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్, ఇప్పటికే దరఖాస్తులు స్క్రూటినీ ప్రారంభం. సంతోషం సార్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో టీ స్క్వేర్ అంట. ఓకే. తెలంగాణ సీఈఓగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన ఆఫీసర్, ఆ పోస్టును వికాస్ రాజు రిలీవ్. సీసీఎల్ఏగా నియమిస్తారని టాక్. అటు బెయిల్, ఇటు కస్టడీ. ఈడీ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్. కవితకు మళ్ళీ నిరాశే. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ 22కు వాయిదా. కవితక్క జైల్లో అనాథ అయిపోయింది ఇప్పుడు. కానీ చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు ఇట్లా కనబడతా ఉంటాయి. కానీ అట్లాంటి వ్యక్తి ఇన్ని రోజులు ఉండడం కూడా కరెక్ట్ కాదు. పనిష్మెంట్ తీసుకుంది కాబట్టి కొంచెం బెయిల్ ఇస్తే బాగుంటుంది తనకు కూడా. అంటే ఒక ఆడబిడ్డ సానుభూతిగా చెప్తా ఉన్నాను నేను. కానీ ఇంకా కూడా పశ్చాత్తాప పడకుండా మళ్ళీ గదే తప్పులు చేస్తారంటే తెలంగాణ మాత్రం ఊరుకోదు. 63 మంది గల్లంతు. నేపాల్లో ఘోర ప్రమాదం. నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు. కొండ చర్యలు విరిగిపడడంతో ఘటన. ఇగో అన్నిట్లా ఇవే ఉన్నాయి. యాసిడ్స్తో అల్లం, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం. హైదరాబాద్లో టీ స్క్వేర్. ఫిరాయింపులే కాంగ్రెస్ అజెండా. బీఆర్ఎస్ బాటలోనే